నామలో ఈ ఆరాధన కూడికకు చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. 22వ కీర్తన 11వ వచనం చదువుదాం. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడెవడనూ లేడు, నాకు దూరముగా నుండకము. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించడం ఎంతో ఉత్తమం. మా ప్రభువా, మీ సన్నిధిలో చేరాం. కొన్ని పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాం. మా ప్రభువా, మరలా ఆరాధనలో ఆరాధన వాక్య భాగాలుగా మేము నేర్చుకుని చుండగా మిమ్మల్ని ఎలాగ ఆరాధించాలో, ఏ రీతిగా ఉండి ఆరాధించాలో, మా ప్రభువా, మిమ్మల్ని ఆరాధించటం అంటే ఏమిటో మాకు నేర్పిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్య భాగాన్ని మా కొరకు కొన్ని ఆదరణకరమైన మాటలుగా, ఆరాధన మాటలుగా మీరు మాతో మాట్లాడి మాకు సహాయం దయచేయమని మా ప్రభును, మా ప్రాణం ఇప్పుడైనా యేసుక్రీస్తుని బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. 22వ కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం. ఈ కీర్తన మరి యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ఆయన చేసిన ప్రార్థనగా దీన్ని వర్ణిస్తాం, లేదా ఆయన చేసిన ప్రార్థన. ఇందులో కొన్ని మాటలు ఆయన పైకి పలికాడు, మిగతా ప్రార్థన అంతా మనసులోనే ఆయన చేశాడు. ఎందుకంటే పైకి పలకలేనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన శరీరం అంతా దెబ్బలు ఉన్నాయి, ఆయన శరీరం అంతా చీల్చబడింది, ఆయన రక్తం కూడా కార్చబడింది. మనం ఒక దెబ్బకే ఓర్చుకోలేం, కండ్లు తిరిగి కింద పడతాం, మనలో శక్తి అంతా కోల్పోతాం. అలాంటప్పుడు ఆయన అన్ని దెబ్బలు తిని శరీరం అంతా మరి చీల్చినట్లుగా శరీరం అంతా చీలిపోయినప్పుడు ఆయనలో బలము, శక్తి లేక శ్రమ పడుతున్న సమయంలో ఆయన ఎక్కువగా మాట్లాడడానికి ఆయనకి బలం సరిపోదండి. ఎందుచేతనంటే ఆయన శరీరం అంతా రక్తం కారుతుండగా ఆయన సిలువ మోయించారు. ఆయన రాత్రికాల సమయంలో పట్టుకున్నారు. మన ఉదయం ఒక ప్లేట్ టిఫిన్ తినకపోతేనే మనకి ఆరోగ్యం కాస్త అటు ఇటుగా ఉంటుంది. ఉదయం కాస్త టిఫిన్ చేయకపోతేనే, ఆ టీ చుక్క మనకు పడకపోతేనే కాస్త ఆరోగ్యం అటు ఇటుగా ఉంటుంది. అలాంటిది ప్రభువైన యేసుక్రీస్తు ఆ రాత్రంతా ఏడ్చాడు, మొరపెట్టాడు. ఆయన చెమట రక్త బిందువుల వలె అంతగా దుఃఖపడుతూ ఏడ్చాడు. ఆయన ప్రార్థనలో గడిపినప్పుడు అర్ధరాత్రి కాల సమయంలో ఆయన పట్టుకున్నారు. మరి తెల్లవారి వరకు అటు ఇటు తిప్పారు. ఇంచుమించుగా 6 గంటలకి ఆయన తీర్పు అయిపోయింది. ఆయన కొరడాలతో కొట్టించి మరి ఆయన సిలువ మోయించారు. అసలు భోజనం లేకుండా మనం ఒక పూట కానీ ఒక గంట గడపలేం. అలాంటి శరీరం అంతా చీల్చబడి ఉన్నప్పుడు, రక్తమంతా కారిపోయినప్పుడు ఆయన చేత బరువైన సిలువ మోయించారు. అది ఇంకా ఆయన మాట్లాడడానికి ఓపిక ఎక్కడ ఉంటుందండి? ఆయనకి మాట్లాడడానికి ఓపిక ఉండదు, మాట్లాడడానికి ఆయనకి ఓపిక రాదు. అందుకని ఆయన ఎక్కువ మాటలు మాట్లాడలేదు సిలువలో. ఆయన మౌనంగానే తన మాటలో లేదా తన ప్రార్థనని తండ్రికి తెలియచేశాడు. ఈ కీర్తనలో ఎక్కువగా అదే ధ్యానం చేస్తాం మనం. ఆ ఇశ్రాయేలు ప్రజలను గూర్చి వారందరిని చూసినప్పుడు ఆయన 3వ వచనం నుండి ఆ జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన 3వ వచనంలో ఏముంది? నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావని ఇశ్రాయేలు ప్రజలను చూశాడు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రములపైన ఆసీనుడై ఉన్నావని వారి గురించి కొన్ని మాటలు పలికి వారి గురించి ఆయన ఏమని అన్నాడంటే, తండ్రి, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించన్నాడు. అక్కడ మరల తర్వాత చూస్తే చూడండి, 7వ వచనంలో, నన్ను చూచేవారందరూ పెదవులు విరిచి తలాడించుచు నన్ను అపహసించుచున్నారు. అనగా చూసేవారందరూ పెదవులు విరిచి తలాడించారు. ప్రక్కనున్న ఇరు ప్రక్కలున్న దొంగలు కూడా ఆయన్ని దూషించారు.
అప్పుడు ఆ దొంగతో పలికిన మాట, నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావనే మాట. తర్వాత అలా చూశాడు. ఒక్కసారిగా తనను కన్న గర్భం, తన కన్న తల్లి కనిపించింది. ఒకసారి తను ఎలా జన్మించాడో, ఎలా గర్భం ధరించాడో ఆ మాటలు 9వ వచనం నుండి 10వ వచనం వరకు జ్ఞాపకం చేసుకున్నాడు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి అన్నాడు. పుట్టించితివని మాట్లాడాడు. అలాగ 3 మాటలైన తర్వాత ఇప్పుడు శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడనూ లేడు, నాకు దూరముగా ఉండకము అని ఇప్పుడు 4వ మాట ఆయన పలుకుతున్నాడు. నా దేవా నా దేవా, నీవేళ నన్ను విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనుక నీవేళ నాకు లేదా నీవేళ దూరముగా ఉన్నావు. చూస్తున్నాడు ఆయన ఇశ్రాయేలు ప్రజలను చూశాడు. సిలువపై నుండి చూసి, వీళ్ళు నీ బిడ్డలని పేరు పెట్టబడిన వారు, వాగ్దత్త పుత్రులు, అసలు నీ కుమారుడిగా నా రాక కొరకు ఎదురు చూస్తున్న వీరే నన్ను ఇలా చేస్తుంటే, చిత్రహింసలు చేస్తుంటే నేను వారిని క్షమించమని నిన్ను అడగడం తప్ప మరేమి నాకు లేదని, తండ్రి వీరేం చేయుచున్నారో వీరిని ఎరుగురు గనక క్షమించమని పలికాడు. సిలువలో దొంగల సహితం దూషించినప్పుడు వారిని కూడా క్షమించాడు. అందులో ఒక దొంగను, నేడు నాతో కూడా పరదేశంలో ఉంటామన్నాడు. అలా ఒక్కొక్కరిని చూస్తూ వచ్చినప్పుడు తనను వెంట పట్టుకుని ఉన్నటువంటి శిష్యులు ఉన్నారేమో అని చూశాడు. శిష్యులు ఆ సిలువపై నుండి చూసినప్పుడు ఒక్క శిష్యుడు ఎక్కడ కనబడట్లేదు. అప్పుడు ఆయన ఈ మాట చదువుతున్నాడు, లేదా పలుకుతున్నాడు, లేదా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడను లేడు, నాకు దూరముగా ఉండకము అన్నాడు. అది శ్రమ వచ్చింది. ఎంతటి శ్రమ అంటే ఆ శ్రమలో ఆయనకి తోడుగా ఉన్నవారు ఒకడు కూడా లేరు. చాలామంది వాగ్దానం చేశారు. గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ చెదిరిపోతాయి, మంద కాపరిని పట్టుకుంటారని ఆయన చెప్పినప్పుడు అందరూ పలికారు, ప్రగల్భాలు పలికారు. నేనంటే నేనుంటాను, నీ కుడి తట్టు నేనుంటాను, నీ ఎడమ తట్టు నేనుంటాను అన్నట్టుగా. పేతురైతే అన్నాడు, నీ కొరకు చావనైనా చస్తాను కానీ నేను విడిచిపెట్టను అన్నాడు. చూడండి మాట చూద్దాం. మత్తయి సువార్తలు ఉంటాయి మాటలు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోనని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనెను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. ఆయనకి శ్రమ వచ్చింది. సిలువలో శ్రమ వచ్చిన వాడు ఆయనకి సహాయం చేసేవాడు కానీ, ఆయనను ఆదరించేవాడు కానీ, ఆయన కొరకు మొర్రపెట్టేవాడు కానీ, ఒక గ్లాసుడు మంచినీళ్ళు అందించేవాడు ఎవడో లేడు. ఆయన దాహమని అరుస్తుంటే ఆయనకు గుక్కుడు మంచినీళ్ళు ఇచ్చినవాడు లేడు. ఈ సముద్రమును, నదుల్లోని నీళ్లను, భూమి కింద నీళ్లను, భూమిపైన ఆకాశం పైన నీళ్లను, ఈ నీళ్లను కలుగు చేసిన వాడు, జీవజలములను కలుగు చేసిన వాడు, సమరయ స్త్రీతో మీరు త్రాగే నీళ్ళైతే మరలా దప్పికుంటారు, నేనిచ్చే నీళ్లు జీవజలము, ఈ నీళ్లు తాగేవాడు ఎప్పటికీ దప్పికొనడు, దాహం కొనడని జీవజలాన్ని ఇస్తానన్న దేవునికి కాసినన్ని మంచినీళ్ళు పోసే దిక్కులేరండి. అక్కడ దిక్కులేరు. చదువుతున్నాను చూడండి ఏమని రాశాడు ఇక్కడ. 34వ వచనం, 33వ వచనం. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతను చూసి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానే. నేను
పేతురు ఆయనను చూచి, నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను అరుగనని చెప్పన నేను అదే ప్రకారం శిష్యులందరూ అని ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అదే ప్రకారం శిష్యులందరూ అన్నారు. ఒక్క పేతురే కాదండి, శిష్యులందరూ కూడా ఏమన్నారండి? ప్రభువా, ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇప్పటి వరకు నీతో మేము లేమా? నువ్వు చేసిన రొట్టెలు తినలేదా? నువ్వు చేసిన అద్భుతాలు మేము చూడలేదా? నీ సూచక్రియలు మహత్కార్యాలు మేము అనుభవించలేదా? ద్రాక్షారసం, నీళ్లను ద్రాక్షారసంగా చేసినప్పుడు ఆ నీళ్లు ద్రాక్షారసమైనప్పుడు ఎంతో మాధుర్యంగా ఉన్నప్పుడు మేము తాగి అనుభవించాము. అలాంటి నిన్ను వదిలిపెట్టి మేము వెళ్ళటమేంటి ప్రభా? అస్సలు మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదంటున్నారు అందరూ. పేతురైతే ఒక అడుగు ముందుకేసి అన్నాడు, నీతో చావలసి వచ్చినా చస్తాను తప్ప అసలు నేను విడిచిపెడతామేంటి ప్రభా, కుదరని పని అన్నాడు. శిష్యులందరూ అంటున్నారు, అదిగో పేతురు మాటే మా మాట. మేము కూడా అంతే, అసలు నిన్ను విడిచిపెట్టాం. ఇదేంటి ప్రభా ఎలా మాట్లాడుతున్నావు ఏంటి అని పలికారు. శిష్యులందరూ కూడా అలాగే అన్నారు. అలా ఉంది అక్కడ చూడండి. అదే ప్రకారము శిష్యులందరూ అన్నారు. అయితే ఏం జరిగింది అక్కడ చూడండి. 30వ వచనం. అంతటి యేసు వారితో కూడా గెత్సెమని అనబడిన చోటుకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకుని, అంటే యాకోబులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలిపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు అప్పుడే చెప్పాడు వారికి, అబ్బాయి తెల్లవారితే మనుష్య కుమారుడు వాళ్ళ చేతికి అప్పగించబడతాడు, గొర్రెలను కాపరిని కొడతాననే వాగ్దానం ఉంది, కొడతారు, నన్ను చిత్రహింసలు చేస్తారు, మీరు మటుకి అభ్యంతర పడతారు మీ అందరూ అన్నాడు. ఇదేంటి ప్రభా, అందరు అభ్యంతర పడినా ఎవడు చూడు నాకు ఎందుకు ప్రభా, నేనైతే అసలు ఏమాత్రం అభ్యంతర పడినా అన్నాడు పేతురు గారు. ఇదిగో పేతురు, అభ్యంతర పడిన అంటున్నావు కదా, ఈ రాత్రి 2 మార్లు కోడి కూసే ముందు 3 మార్లు నన్ను ఎరుగనని 3 మార్లు బొంగుతావన్నాడు. ఊరికా ప్రభా, ఏంటి నీ యొక్క ప్రథమ శిష్యుణ్ణి, నిన్ను ఎన్నో ప్రతిసారికి నీతో మాట్లాడిన అనుమానాలు సందేహాలు తీర్చుకునే శిష్యుణ్ణి నన్ను ఇంత మాట అంటావు, చావవలసి వచ్చినా చస్తానే తప్ప నేను మట్టుకు ఎరగనని అన్నాడు. శిష్యులందరూ కూడా నేను కూడా అంతే అన్న వాళ్ళు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి శ్రమ సంగతి పక్కనట్టండి, ప్రాణము మరణమొగనంతగా మొరపెడుతున్నాడు తండ్రిని దేవునికి మొరపెడతా ఉంటే అక్కడ సాగిలిపడని ఉంది. ఇక్కడ ఏమని ఉందంటే 39వ వచనంలో కొంత దూరం వెళ్ళి సాగిలిపడి అని ఉందా? అదే మాట మార్కు సువార్తలో నేలపై పడిన మాట ఉంటుంది చూడండి. మార్కు సువార్తలో ఆ మాట చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 35వ వచనం. కొంత దూరం సాగిపోయి ఏమనుందండి? నేల మీద పడి ఆయన నేల మీద పడి మోకరించి, అంటే గెత్సెమనే కొండ మీద రాళ్ళు ఉంటాయా, మెత్తని పరుపులు ఉంటాయా? ఏమండి మెత్తగా ఉంటుందా రాళ్ళు? కొండ మీద రాళ్ళు ఎలా ఉంటాయండి? సూదులు మొన తిరిగి ఉంటాయి. అలాంటి రాళ్ళ మీద పడి సాగిలిపడి నేల మీద పడి ఆయన ప్రార్థన చేస్తామంటే వీళ్ళు ఎలాగున్నారు? నిద్రపోతున్నారంట. ఎలా ఉన్నారండి? వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు. ఈయన ప్రార్థన చేస్తాడు. మత్తయి సువార్తలో చదువుతున్నాను, మరలా చూడండి 40వ వచనం. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన
చేయుడి, ఆత్మ శుద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవడం సాధ్యము కానేడలా నీ చిత్తమే సిద్ధించును గాకని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేస్తున్నాం. ఎన్ని మార్లు ప్రార్థన చేశాడండి? 3 మార్లు ప్రార్థన చేశాడు ఆయన అర్ధరాత్రి అవ్వకముందు, ఆయన సాయంకాలం అయిన తర్వాత అందరూ పండుకునే సమయంలో ఆయన ప్రార్థనలో 3 మార్లు ప్రార్థన చేశాడు. శిష్యులను కూడా తీసుకెళ్తే, ప్రభువా, ఎవరు అభ్యంతరపడినా మేము అభ్యంతరపడమన్నవారు, నీ శ్రమకు మేము తోడుగా ఉంటాం, నిలబడతామన్నవారు, చావవలసి వచ్చిన చస్తామన్నవారు ప్రార్థన చేయడానికి కాంచేపు మోకరించండి ఒక్కడు కూడా మోకరించినడు లేడు. 3 వెళ్ళారు పైకి, 3లో ఒక్కడో మోకరించలేదండి. ఇంకెందుకు శపథాలు చేయడం ఎందుకు? ఆ ప్రమాణాలు చేయడం ఎందుకు? ఒట్టు పెట్టుకోవడం ఎందుకు? మేము చావలసి వచ్చిన చస్తామే కానీ నేను విడిచిపెట్టమన్నారు, కానీ ఆయన్ను విడిచిపెట్టేశారు. అంతే, ఆయన మానాన్ని ఆయన విడిచిపెట్టేశారు. అసలు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే లోకాసు వార్తలు ఏమని రాశారంటే, ఇందా జ్ఞాపకం చేశాను, ఆయన చెమట రక్త బిందువులే మారుతుంది. మనకి ఎక్కడ చెమటలు పట్టేస్తని ప్రార్థన చేయడానికి రాలేకపోతున్నాం మనం. ఆయన చెమట ఎలా కారుతుందండి? రక్తం, అంటే చెమటలో బ్లడ్ కలిసిపోయినంతగా రక్త బిందువులు మారి కలర్ మారిపోయి పడుతుంది. అంతగా శ్రమ పడతా ఉంటే ఆయనకి జతగా నిలిచినవాడు కానీ, తోడుగా నిలిచినవాడు కానీ, ఆదరించినవాడు కానీ, ఆయన కొరకు ప్రార్థించినవాడు ఒకడు లేడు. వాళ్ళందరూ నిద్రపోతూ ఉన్నారు. ప్రియ సంఘం, ఆలోచించండి. కీర్తనలు 22వ కీర్తనలు ఏమన్నా, నాకు శ్రమ వచ్చి ఉన్నది, నాకు సహాయం చేయవాడు ఒకడు లేడు. నాకు శ్రమ వచ్చినప్పుడు నాకు వాగ్దానం ఇచ్చారు అందరూ, నేను నిలబడతాను ప్రభువా, ఇదిగో బాప్తిసం తీసుకుంటున్నాను, నీ కొరకు సాక్షిగా నిలబడతాను, నీ నామ సువార్త ప్రకటన చేస్తాను, నీ నామ ఘనత కొరకు నేను ప్రార్థిస్తాను అనేక మంది కొరకు అన్న వాళ్ళు ఈవేళ ఒక్కళ్ళు నిలబడతాలా? ఆరాధన అంటే రొట్టెలో చెయ్యి ముంచడం అనుకుంటున్నారా? ఆచారం ప్రకారం ద్రాక్షారసం తాగి వెళ్ళిపోవడం అనుకుంటున్నారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:26 చదువుతున్నాను చూడండి, లేదా చదువుదాం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగనప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. రొట్టె పాత్ర తీసుకుంటున్నామంటే ఏంటి? ఆచారంగా, అలవాటుగా ఆదివారం నాడు వచ్చి రొట్టె పాత్ర తీసుకుంటున్నాం అనుకుంటున్నారా? దేవుడు దాన్ని ఉపేక్షించడం. ఆయనకి శ్రమ వచ్చింది, ఒక్కడు ప్రార్థన సహకారం అందించడం లేడు, ఆయన ఆదరించడం లేడు. ప్రభా, నువ్వు అప్పగించబడబోతున్నావా, నీ కొరకు తండ్రిని మేము కూడా వేడుకున్నామన్న కూడా ఒక్కళ్ళాడు, ప్రతి ఒక్కడు నిద్రపోతున్నారు వాళ్ళు. ఆయన 2 సార్లు చూశాడు, ఇంకా 3వ మారు ఇంకా ఆయన డిస్టర్బ్ చేయలే. ఇంకా వాళ్ళ మానాన్ని వాళ్ళకు వదిలిపెట్టి తండ్రికి మొరపెట్టాడు, ప్రభా నీ చిత్తమైతే గిన్నె తొలగించు, ఆయన నీ చిత్తమే అన్నాడు. కాబట్టి ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నామంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన మరణాన్ని ప్రచురం చేస్తున్నాం, ఆయన శ్రమలలో పాలు పంపులు పొందుతున్నాం. మనకి కూర్చోవడమే శ్రమ అయిపోతే ఇక్కడికి వస్తే చెమట పట్టేస్తుందంటే ఆయన చెమట మరి రక్త బిందుల వలె అగత్యమైన తోటలో రాళ్ల పైన కారుతూ ఉంది. ఆయన ఇంకెంత శ్రమ పడ్డాడు. బాప్తిసం తీసుకున్నప్పుడు మటుకు తీర్మానాలు చేస్తాం, చావైనా బ్రతుకైనా ఏదైనా క్రీస్తుతోనే, పాటల మట్టుకు పాడతాం, నే సాగేదా యేసునితో, వెనుక శత్రువు వెంటాడినా ముందు ఎవడో తరిమినా స్టెఫను వల్లే సాగుతాం. స్టెఫను వల్లే సాగుతామా మనం? స్టెఫను రాళ్ళలో కొడితే శ్రమకు నిలబడ్డాడండి. పౌలుకి వల్లే సాగుతామా మనం? పౌలు చిరచ్ఛేదనం చేస్తుంటే నిలబడ్డాడండి, పారిపోయిన వాడు కాదు. ఇవాళ క్రైస్తవులు కానీ హింసలు వస్తామంటే, క్రైస్తవులు తరిమి కొడతా ఉంటే, దేవుని బిడ్డలైన వారికి హింసలు కలిగి చేస్తూ ఉంటే వారి కొరకు మోకరించే బాధ్యత మన మీద లేదని అడుగుతున్నాను నేను. నీ కుటుంబం అంతా బాగున్నారా? నీ కుటుంబం కొరకు ప్రార్థించే బాధ్యత నీకు లేదా? క్రైస్తవులకు శ్రమలు వస్తే వారి కొరకు మోకరించి ప్రార్థన చేసే బాధ్యత నీకు లేదా? లేనప్పుడు నువ్వు ఎందుకు క్రైస్తవుడు అవుతావు? క్రైస్తవుడు కానే కాదు. అసలు నువ్వు తీసుకునే ఆరాధనే కాదు. నువ్వు తీసుకోపోయిన ఏం నష్టమేం లేదు. మీరు మానేసినందువల్ల ఏం దేవునికి నష్టమేం లేదండి. దేవుని నామాన్ని ప్రకటన చేయని వారు, ఆయన సువార్తను ప్రకటించిన వారు, దేవుని బిడ్డల కొరకు శ్రమపడి మోకాళ్ళలోంచి ప్రార్థన చేయని వారు ఆరాధనకు అనర్హులు. క్రైస్తవులే కాదు. చాలా బాధ కలిగింది రాత్రి.
ఆలోచన చేయండి. ఆరాధన అంటే ఏంటనుకుంటున్నారు మీరు? 3 ఆరాధన పాటలు పాడేసేసి ఆరాధనలో రొట్టెలో చేయి ముంచేసి ఆ రసం తాగేస్తే అది ఆరాధన అనుకుంటున్నారా? ఆరాధన కాదు. నశించిపోయే ఆత్మల కొరకు వచ్చి మోకరించి ప్రార్థన చేయి. వారం అంతా చేయట్లా నువ్వు ఇక్కడికి వచ్చి కనీసం ఒక నైటు 1 పావు గంట ప్రార్థన చేయలేవా? క్రైస్తవులకి ఎన్ని హింసలు వస్తున్నాయండి. అది మన దాకా రాలేదని మనం అనుకుంటున్నాం. రేపొద్దు నీ ఇంట్లోకి వస్తే శ్రమ, నీ దగ్గరికి వస్తే ఆ బాధ వచ్చినాడు, కడుపు మండి రోడ్డు మీద పడి ఏడుస్తున్నాడు. వాడి కొరకు కనీసం 10 నిమిషాలు ప్రార్థన చేసే భాగ్యం నీకు దేవుడు ఇచ్చినప్పుడు చేయవా? ఆరాధన అంటే ఆదివారం వచ్చి ఇంత రొట్టె ముక్క తీసుకుని ఇంత పాత్ర తాగడం కాదు. దేవుని బిడ్డలైన వారి కొరకు మోకరించి ప్రార్థన చేయాలి. దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి ఈవేళ ఎక్కడో అనుకున్న సంఘటనలు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతాల్లో జరుగుతున్నాయి. దేవుని బిడ్డలైన వారిని వెలివేస్తున్నారు, కొడుతున్నారు, హింసిస్తున్నారు, కర్రలతో బెదిరిస్తున్నారు, కత్తులతో చేస్తున్నారు, రాళ్ళు విసురుతున్నారు, చర్చిల మీద అద్దాలు పగలు కొడుతున్నారు, ఇళ్లలోంచి గెంటి వేస్తున్నారు, ప్రమాణాలు చేయిస్తున్నారు. మేము ఇంక దేవుని నమ్ముకోమని. వారి కొరకు ప్రార్థన చేసే బాధ్యత మీకు లేదా? దేవుని ఆరాధించడం అంటే ప్రార్థన కూడికి రావడం, మోకరించి నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేయడం, ఎవరైతే శ్రమల్లో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయడం. ఒక సహోదరుడు అనారోగ్యంతో ఉంటే వాని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయనప్పుడు ఇంకెందుకు ఆరాధన? ఆరాధన అంటే 2 పాటలు పాడి చప్పట్లు కొట్టి అందులో చేయి ముంచేది కాదు. ఆరాధన అంటే ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి, ఆయన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఒక్క గడి అయినా ఆయన ఏమని అడిగాడండి మత్తయి సువార్తలో? ఒక్క గడియ నాతో ఉండి మీరు ప్రార్థన చేయలేరా? నా చెమట రక్తంలా కారిపోతుంది, నేను ఇంతగా శ్రమ పడుతూ ఉంటే నా శ్రమలు మీకేమి పాలు భాగస్తులు లేవా, పాలు పంపులు లేవని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఏమంటే మన విశ్వాసం నుంచి రక్షించబడ్డాం. విశ్వాసం నుంచి రక్షించబడితేనే దేవుడి రాజ్యం రాదు. విశ్వాసంతో పాటు ఆయన శ్రమల్లో కూడా మనం పాలిభాగస్తులం అవ్వాలండి. పౌలు గారు ఏమన్నాడు? క్రీస్తు యందు కొదువై ఉన్న శ్రమల్లో లేదా ఆయనలో మిగిలి ఉన్న శ్రమల్ని నా యందు సంపూర్తి చేస్తున్నాను అన్నాడు. ఆ త్యాగం కావాలా? రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17 చదువుదాం. మనము పిల్లలమైతే వారసులము. మనం ఏమనుకుంటున్నాం? మేము దేవుని పిల్లలమండి అని మనం అనుకుంటున్నాం. అయితే మనం వారసులము, కరెక్టే. అయితే ఏంటి చూడండి, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడి నీడలా క్రీస్తుతోడి వారసులము. ఏమని రాశాడు అక్కడ చెప్పండి? మనం దేవుని పిల్లలమే, దేవునికి వారసులం, కరెక్టే. మరి క్రీస్తుతో కూడా వారసులం అవ్వాలంటే మనం ఏం చేయాలంటే క్రీస్తుతో కూడా శ్రమ పడాలండి. ఆయన అక్కడే సిలువు సహించాడు, నేను హ్యాపీగా మంచం మీద పండుకుంటానంటే కుదరదు. ఆయనతో వారసులు కావంతే. వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఎంత భాగ్యం వచ్చండి. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన క్రీస్తుతోడి వారసులము. ఆయనతో శ్రమ పడటం అంటే ఏంటి? యేసుక్రీస్తుని ఎప్పుడో శ్రమ పెట్టారు, సిలువేశారు, అది అయిపోయింది. మరి ఇప్పుడు ఆయనతో శ్రమ పడటం అంటే ఏంటి? ఇప్పుడు మనం క్రీస్తు విషయంలో ఏదైనా శ్రమ పడినా మనకు భాగ్యం ఇచ్చాడు దేవుడు. నువ్వు నాతో కూడా ఆవేళ సిలువ శ్రమలో నువ్వు పాలు పంపులు పొందినట్టు అంటున్నాడు ఆయన. అది అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంటే, నేను ఆయన సిలువ శ్రమ సహించాను, శ్రమలు అనుభవించాను, నా శ్రమ తీరిపోయింది అనుకోబాకండి. మీరు ఒకవేళ నా నిమిత్తం ఇప్పుడు శ్రమ పడితే ఆ వేళ నన్ను కొరడా దెబ్బలు నన్ను కొట్టారే, మిమ్మల్ని కూడా కొట్టినట్టే. నా శరీరం చీల్చారు, మిమ్మల్ని కూడా చీల్చినట్టే. నేను శ్రమలు అనుభవించాను, మీరు శ్రమలు అనుభవించినట్టే. ఆయన మనకి గొప్ప భాగ్యం ఇస్తున్నాడు. మనం అనుకుంటున్నాం ఆ వేళ సులువు మోసేటప్పుడు మనం ఉంటే కొంచెం సాయం పడదాం అనుకుంటున్నాం. ఆ శ్రమలు మనం కూడా కొన్ని దెబ్బలు తిందామని అనుకుంటున్నాం. ఏం పర్లా, ఇప్పుడు మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు క్రీస్తు కొరకు మనం కూడా శ్రమ పడితే, కొన్ని శ్రమలు అనుభవిస్తే మనము ఆయనతో పాటు కూడా శ్రమలను అనుభవించినట్టే లెక్క. అందుకని అపోస్తులైన పౌలుకి సౌలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షం ఏమన్నాడు? నీవు హింసించుచున్న యేసుని అన్నాడు. అంతే. అంటే ఆయన చనిపోయి తిరిగిలేసిన దెబ్బలు ఎవరు తగులుతున్నాయి? ఆయనకి తగులుతున్నాయి. ఇప్పుడు మనం శ్రమ పడిన దెబ్బలు ఎవరు తగులుతాయి? ఆయనకి తగులుతుంటే ఆయన మనం కలిసి శ్రమ అనుభవిస్తున్నాం లెక్క అది. కాబట్టమ్మా ఆయన సిలువలో ఏమంటున్నాడంటే, నాకు శ్రమ కలిగింది, నాకు సహాయము ఎవడో లేడు అంటున్నాడు. గెత్సేమనే వనంలో ప్రార్థన చేస్తుంటే నాకు సహకారిగా కొంచెం ప్రార్థన ఆదరణగా కొంచెం ప్రార్థన చేసిన వాడు లేడు అంటున్నాడు.
కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలు ఏమన్నాడు చూడండి, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన యెడల క్రీస్తుతోడి వారసులము. క్రీస్తుతోని వారసత్వం మనకు కావాలంటే ఆయనతో కూడా మనం ఏం చేయాలండి? శ్రమలు అనుభవించాలి, కనీసం కొన్ని శ్రమలు అనుభవించాలి. కాబట్టి ఆరాధించే వారికి అది కరెక్ట్ కాదు. మరొక మాట చూపిస్తాను చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చూద్దాం చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:30 చూడండి, ఉందా? చూడండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. విశ్వాసం ఉంచానండి క్రైస్తవుని అయిపోయినాను కాదు, అంత మాత్రమే కాదన్నాడు. ఏమన్నాడు చూడండి, ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు మనకి శ్రమ కూడా అనుగ్రహించాడు. లోకంలో చాలామందికి ఈ శ్రమలు లేవు. యేసుక్రీస్తు ప్రభులో మనం ఉన్నాం కాబట్టి మనకు కూడా ఆయన ఏం చేశాడండి? విశ్వాసంతో పాటు రక్షణ అనుగ్రహించాడు, శ్రమ కూడా ఇచ్చాడు. దాన్ని కూడా అనుభవించాలి అవసరమైనప్పుడు. అదే అధ్యాయం చూడండి, అదే గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11 ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడునై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడనగుటకు ఎట్టితో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. పౌలు గారు సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను. ఆయన శ్రమలలో పాలి భాగస్తున్నవడానికి ఆయన ఏకంగా సమాన పాలి భాగస్తున్నాడు. యేసుక్రీస్తు ఎన్ని శ్రమలు అనుభవించాడో అన్నీ నేను అనుభవించాలని ఆశపడుతున్నాడు. అన్నీ అనుభవించలేం మనం, కనీసం కొన్ని అనుభవించడానికి మనం సిద్ధపడి ఉండాలండి. కొన్ని అనుభవించడానికి సిద్ధపడి ఉండాలి. మరొక మాట చూద్దాం చూడండి, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము చూడండి, మొదటి వచనం చదువుతున్నాను. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. మనం ఒక మాట చదువుతాం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి అంటాం. ఇక్కడ కూడా ఏమన్నాడు? క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. అంటే దాని అర్థం ఏంటి? శ్రమ పడ్డానికే సిద్ధంగా ఉండాలి. అదే 4వ అధ్యాయం 13వ వచనం చూడండి, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. ఎందులో పాలువారై ఉండాలండి? మనం క్రీస్తు శ్రమలలో పాలువారై ఉన్నంతగా సంతోషించాలి. శ్రమ వస్తుందంటే దాన్ని సంతోషంగా ఎదుర్కోవాలంటండి. భక్తులు వాళ్ళని చంపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు సంతోషంగా మేము క్రీస్తు కొరకు హతసాక్షులం అయిపోతున్నాం, సంతోషంగా వెళ్ళాలి మరణానికి. అది మనకు మరణ భయం లేదు, అలాంటి బెదిరింపులు మనకు లేవు. సుఖంగా ఉంది మన ప్రదేశం, ప్రశాంతంగా బ్రతుకుతున్నాం, కావాల్సింది తింటున్నాం, కావాల్సినంత నిద్రపోతున్నాం, కష్టాలు లేవు మనకి. ధనవంతుడేమన్నాడు? వాడి జీవితం అంతా సుఖాన్ని అనుభవించాడు, అసలు మనకు వాడి కష్టం లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్తున్నాడు 22వ కీర్తనలో, శ్రమలో నేనున్నాను, అయితే శ్రమ వచ్చినది సహాయం చేయబడి ఎవడనో లేడు, నాకు దూరముగా ఉండకు. ప్రభువా, ఈ శిష్యులు ఉన్నారు కదా, మీరు అభ్యంతర పడతారంటే ఒక్కొక్కడు చాలా ప్రగల్భాలు చెప్పాడు, చాలా మాటలు ఇచ్చారు, చాలా హామీలు ఇచ్చారు. నాకు ఎవరు అభ్యంతర పడినా నేను మటుకు అభ్యంతర పడిన అన్నాడు పేతురు గారు. పేతురు, నువ్వు ముమ్మాను పొంకుతావంటే ఊరుకో ప్రభా, నేను చావలసి వచ్చిన చస్తాను, కానీ నేను అలాంటి పని కానివినంటే శిష్యులందరూ కూడా మేమంతే అన్నారు. ఇప్పుడు ఒక్కడైనా ఉన్నాడా? ఒక్కడో లేడు. అందుకని ఆయన ఇంకా ఎవ్వరు లేరు కదని, ప్రభు అందరూ లేరు, కనీసం నువ్వు కూడా దూరం అయ్యావా అని ఏమంటున్నాడండి? దేవా, అందరూ నా చెయ్యి విడిచారు, నన్ను నమ్ముకున్న శిష్యులు లేదా నేను నమ్మిన శిష్యులు కూడా నా చెయ్యి విడిచారు, నువ్వు కూడా తండ్రివైన దేవా, నువ్వు కూడా నా చెయ్యి విడిచావని ప్రార్థన చేస్తున్నాడండి. ఆయన ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? మనం ఆయన పక్షాన శ్రమ లేకపోతే, నశించిపోయే ఆత్మల పట్ల భారం లేకపోతే,
చిత్రహింసలు అనుభవించే వారి పట్ల ప్రార్థన చేసే బాధ్యత లేకపోతే ఇప్పుడు కూడా ఆయన ఏడుస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆయన మహారోదన చేస్తున్నాడు. ఆయన శరీరధారి అయి ఉన్న దినాల్లో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ ఆయన గడిపాడు. ఇప్పటికీ కన్నీళ్ళు పెట్టిస్తున్నాం మనం. కాబట్టి ఆరాధన అంటే అర్థం ఏంటండి? ఆరాధన అంటే అర్థం ఏంటి? ఆయన శ్రమలో కూడా పాలిభాగస్థలం అయితేనే ఆరాధనకు అర్థం. నా మరణాన్ని మీరు ప్రచురణ చేస్తారని దాని అర్థం ఏంటి? ఆయన మరణమొగనంతగా ఆయన దుఃఖపడితే కనీసం మనకి కొంచెం కూడా దుఃఖం లేదండి. పక్క వాళ్ళు ఎవరు ఆపదలు ఉన్నారు, వాడి గురించి నాకెందుకు అనుకోకూడదు. వాడి కొరకు నీ సహోదరుడికి నువ్వు మోకరించి ప్రార్థన చేయాలా. నీ కుటుంబంలో ఇంకెవరైనా రక్షించబడిన వారు ఉంటే నశించిపోయి ఆత్మల పట్ల భారం కలిగి మోకరించి ప్రార్థన, అప్పుడు తెల్లవారు నువ్వు ఆరాధన తీసుకుంటే దానికి ఒక అర్థం ఉంటుంది. అంతే తప్ప అవేమి చేయనండి. రొట్టె మాత్రం మురుసుకుని తింటానండి, పాత్ర మట్టుకు తాగుతానంటే అందులో ఏమీ లేదు. అసలు దేవుని ఆరాధనకి నువ్వు తీసుకోపని ఏమీ పర్వాలే, కానీ ఇది చెయ్యాలి. ముందు ఏం చేయాలి? రాత్రికాల సమయంలో మోకరించి ప్రార్థన చేయాలి. ఆయన శిలువకు అప్పగించబడే ముందు సహితం బాధలో కూర్చోలేదైనా బాధలో ఉన్న దేవునికి ప్రార్థన చేశాడు. ముమ్మారు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసే బాధ్యత మన మీద ఉన్నదండి. అప్పుడు ఆరాధనకు ఒక అర్థం ఉంటుంది. ప్రాముఖ్యంగా ఆరాధన తీసుకునేవారు కంపల్సరిగా రావాలి. స్త్రీలకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆ వంకన కొంతమంది మానేస్తారు. ఏం పర్లేదు, ఆరాధనలో చేయముంచపని పర్లేదు, కూర్చుని వాక్యం విను. శరీరరీతిగా కొంత ఇబ్బంది ఉంటుంది, దాన్ని నువ్వు సిద్ధపడి వచ్చి కూర్చుని వాక్యం విని దేవుని మాటలు వినాలి, ప్రార్థించాలి. అమ్మా, ఆయన శ్రమలో ఒక మాట పలుకుతున్నాడు. శిష్యుల వైపు చూస్తే ఎవరు కూడా ఆయన ఆదరించడానికి ఒక్కడు రాలే. ప్రభువా, వాళ్ళందరూ లేరు, కనీసం నువ్వు కూడా చెయ్యి విడిచావా అని. దేవా నీవు నన్ను ఎలా చెయ్యి విడనాడితివి, నాకెందుకు దూరంగా ఉన్నాను ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆయన దూరం పెడితే మన ఆరాధనకు అర్థం లేదు. దేవుడు తన ఆరాధన మాటలు మన కొరకు దీవించుగాక. ఆమేన్. వందనాలు.